హాయ్ ఫ్రెండ్స్, అథర్వ మురళి, నిమిషా సజయన్ హీరో హీరోయిన్గా నటించిన DNA సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. దివ్య బోర్డర్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతూ ఉంటుంది. ఆనంద్ లవ్ ఫెయిల్ అయి తాగుబోతుగా మారి ఇంటికి ఇబ్బందిగా తయారవుతాడు. వాళ్ళిద్దరికీ పెళ్ళి అవుతుంది. అయితే పెళ్ళైన తర్వాత హ్యాపీగా కొనసాగుతున్న లైఫ్లో డెలివరీ జరిగిన తర్వాత గంటలోపే బిడ్డను మార్చేస్తారు. ఒక్క దివ్య తప్ప మిగిలిన ఎవరు తమ బిడ్డను గుర్తుపట్టరు. దివ్య మాత్రం ఆ బిడ్డ ఖచ్చితంగా తన బిడ్డ కాదని కన్ఫర్మ్గా చెప్తుంది. ఆ తర్వాత ఆనంద్ దివ్య నమ్మకాన్ని నిలబెట్టడం కోసం ఏం చేశాడు, అసలు ఈ పిల్లలు మారిపోవడానికి కారణం ఏంటి, దాని వెనక ఎలాంటి మాఫియా ఉంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు నెల్సన్ వెంకటేషన్ మంచి కథనే ఎంచుకున్నాడు. దానికి తగ్గట్టు మంచి యాక్టర్స్ని ఎంచుకోవడం ప్లస్ పాయింట్. నిమిషా సజయన్ పోషించిన దివ్య పాత్ర మల్టిపుల్ షేడ్స్తో ఉండి చాలా బాగా ఆకట్టుకుంటుంది. పెళ్లికి ముందు రీల్స్ చేసే తింగర పిల్లలాగా, పెళ్ళైన తర్వాత బాధ్యతగా ఉండే అమ్మాయిగా, గృహిణిగా, బిడ్డ పుట్టిన తర్వాత తన బిడ్డను కోల్పోయి నిజం తెలియక, తన బిడ్డ ఎక్కడుందో తెలియక మనశ్శాంతి కోల్పోయిన స్త్రీగా చాలా బాగా యాక్ట్ చేసింది. ఆ తర్వాత తన పాత్రకి న్యాయం చేశాడు, కానీ సూపర్గా అయితే చేసాడు అని చెప్పడానికి ఒక్క సీన్ కూడా లేదు. అలాగే హీరో ఫ్రెండ్స్గా నటించిన వాళ్ళు, తల్లిదండ్రులుగా నటించిన వాళ్ళు కూడా బాగానే చేశారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి హెల్ప్ చేసే పాత్రలో బాలాజీ శక్తివేల్ మంచి పాత్ర పోషించారు. ఆ పాత్ర కూడా సినిమాని ముందుకు నడిపిస్తుంది. ఇంటర్వెల్ షాట్లో బీభత్సమైన సన్నివేశాన్ని చాలా చక్కగా పిక్చరైజ్ చేశాడు దర్శకుడు. ఈ సినిమాలో విలన్గా హిందీ నటుడు మొహమ్మద్ జీషాన్ ఆయుబ్ తొలిసారిగా నటించాడు. తమిళ్ పర్వాలేదు అనిపించేలా మాట్లాడాడు. అయితే విలన్ క్యారెక్టర్ని అంత గొప్పగా తెర మీద ఆవిష్కరించలేదు. విలన్ చాలా సాఫ్ట్ విలన్గా అనిపిస్తాడు, సింపుల్గా చచ్చిపోతాడు. అతనికి పెద్దగా సీన్లు కూడా లేవు ఈ సినిమాలో. ఖచ్చితంగా ఫ్యామిలీతో ఈ సినిమాని చూడొచ్చు, ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. నిమిషా సజయన్ అథర్వ పేరు కూడా చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. పాటలు అంత గొప్పగా లేకపోయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సినిమా నిలబెట్టింది. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ని ముగించిన విధానం ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళు, క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ముఖ్యంగా నిమిషా సజయన్ ఫ్యాన్స్ మాత్రం కంపల్సరీ ఈ సినిమాని మిస్ అవ్వకండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?